ఇటు జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డిలో జనం బాట పేరుతో కవిత అక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి రైల్వే ట్రాకులపై రైల్వే పట్టాలపై బైఠాయించింది. మొత్తం మీద బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. డిమాండ్ చేస్తూ ఆందోళనకి ఒక రైల్వే ట్రాక్ పైన కూర్చుంది. కామారెడ్డిలో రైలు పట్టాలపై బైఠాయించిన కవిత అలాగే కవిత పాటు ఉన్న జాగృతి నేతలను కూడా ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు. కవితను అరెస్ట్ చేసి ఇటు హైదరాబాద్కి కూడా పోలీసులు తరలించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఇటు 42% రిజర్వేషన్ అమలు చేయాలి, ఖచ్చితంగా 42% రిజర్వేషన్ని ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఉద్దేశంతో అక్కడ బైఠాయించింది. తనతో పాటు కొంతమంది జాగృతికి సంబంధించిన నేతలు నాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మనం ఆ విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఇటు కామారెడ్డిలో జనం బాట ప్రోగ్రాంలో మొత్తానికైతే ఇటు రైల్వే ట్రాక్ మీద కూర్చొని తనతో పాటు కొంతమంది జాగృతి నేతలు ఉన్నారు. అక్కడ బైఠాయించి 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేసింది.